హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చి ఎగ్ బిర్యానీ. సో నా స్టైల్ ఎగ్ బిర్యానీ ఎలా ఉండిందో చూసేద్దామా. ఫస్ట్ అయితే రైస్కి తగ్గట్టుగా కొన్ని ఎగ్స్ తీసుకొని వాటిని మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ ఎగ్ మిక్సర్ని మనం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం కేక్ ఎలా అయితే మనం బేక్ చేస్తామో సేమ్ అలానే బేక్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా డైరెక్ట్గా కాకుండా ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక స్టీల్ స్టాండ్ పెట్టి దానిపైన ఎగ్ మిక్చర్ పెట్టి ప్రాపర్గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకుంటూ మంచిగా కుక్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా అయితే ఎగ్ అనేది రెడీ అయిపోయింది. సో పీసెస్ అయితే ఇలా వచ్చాయన్నమాట. ఇంకొక పక్క వచ్చేసా మనం బాయిల్డ్ ఎగ్ తీసుకుంటున్నాము. సో దీన్ని కూడా మనం మంచిగా బాయిల్ చేసేసుకొని ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఎగ్ మిక్చర్ పీసెస్ని మనం మంచిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. సో ఈ పీసెస్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. చూస్తున్నారు కదా పీసెస్ ఎలా ఫ్రై అవుతున్నాయో అలానే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మధ్యలో కలుపుకుంటూ ఉండండి. సో చాలా బాగుంటుంది చూడడానికి అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే బాయిల్డ్ ఎగ్స్ని కూడా మంచిగా ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా, నేనైతే గరం మసాలా అవన్నీ అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగిన టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇందులోకి మనం కారం వేస్తున్నాం. ఒకేసారి కారం అలాగే గరం మసాలా అవి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా అయితే కుక్ చేసేసుకోవాలి. టమాటా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ మిక్చర్ పీసెస్ని. సో వాటిని అయితే మనం ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం కలిపి అయితే కొంచెం అయితే కుక్ చేసుకుంటున్నాము. నేనైతే ఎగ్ బిర్యానీ అయితే ఇలా చేస్తాను. సో రెండు రకాలుగా తీసుకుంటాను ఎగ్స్ని. ఒకటేమో ఎగ్ పీసెస్ ఎగ్ మిక్చర్ని పీసెస్ లాగా చేసుకొని అలాగే బాయిల్డ్ ఎగ్స్ని ఇలా రెండు రకాలుగా తీసుకొని చేస్తాను. ఇది వచ్చి మనకి గ్రేవీ పాట్లా ఉంటుంది అనమాట. ఇది మొత్తం కుక్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. నేను ముందుగానే బిర్యానీ మసాలాలన్నీ కూడా డ్రైగా రోస్ట్ చేసేసి వాటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి అలా చేస్తాను అనమాట. నేను ఇందులోకి ఆ బిర్యానీ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం కలిపేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి. మొత్తం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి, ఎందుకంటే కింద మాడే ఛాన్స్ ఉంటుంది. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ తీసుకోండి. అందులోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఈ వాటర్ మొత్తం మరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. అప్పుడు మనకి సీ వాటర్లా ఉండాలి. అప్పుడే ఉప్పు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు రైస్ వేసి 80 to 90% కుక్ అయ్యేలా చూసుకోండి. సో ఇలా కుక్ అయిన తర్వాత రైస్ని తీసి ఒక బౌల్లో ఒక లేయర్గా రైస్ అలాగే ఇంకొక లేయర్లో వచ్చి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎగ్ మిక్చర్ గ్రేవీ పార్ట్ని. సో అది వేసి మొత్తం ఇలా అరేంజ్ చేసుకొని ఒక 5 to 10 minutes అయితే కుక్ చేసుకోండి. 5 to 10 minutes తర్వాత అయితే మనకి కంప్లీట్గా రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో నా స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి.